ప్రస్తుతానికి మన ఇండియా వైజ్ గా రిలీజ్ అయ్యే ఒక మూవీ కోసం 2 ఓటీటీస్, అవి కూడా చిన్న ఓటీటీస్ కాదు, టాప్ మోస్ట్ ఓటీటీస్ ఆ సినిమా కోసం మాకు కావాలి అని పోటీ పడుతున్నాయి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు జిగేల్ రాజే. ఇంతవరకు మన జిగేల్ రాజే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారి డైరెక్షన్ లో అండ్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న మూవీ వారణాసి. ఈ వారణాసి మూవీ రిలీజ్ అనేది 2027 లో ఉంది. బట్ ఇప్పుడే ఓటీటీస్ పోటీ పడుతున్నాయి. ఆ ఓటీటీస్ ఏంటో తెలుసా? ఒకటి నెట్ఫ్లిక్స్, ఇంకొకటి వచ్చేసి జియో హాట్స్టార్ ఉంది కదా, అది కూడా. ఈ 2 కలిసి మాకు కావాలి అని పోటీ పడుతున్నాయి. కానీ మూవీ టీం వచ్చేసి నెట్ఫ్లిక్స్ కి ఇవ్వాలని ఫిక్స్ అవుతున్నారంట. అండ్ జియో హాట్స్టార్ వచ్చేసి ఇమేజ్ బ్రాండ్ పెంచుకోవడానికి ఆ సినిమా మేమే రిలీజ్ చేయాలి అని అంటున్నారంట. సో ఫైనల్ గా ఈ మూవీ ఏ ఓటీటీలో రిలీజ్ అవుతుందో చూడాలి. ఓటీటీస్ దాకెందుకు, ప్రజెంట్ థియేటర్ లో కూడా చాలా హడావుడి జరుగుతుంది. ప్రజెంట్ వారణాసి మూవీ గురించి డిస్ట్రిబ్యూటర్లు కూడా పోటీ పడుతున్నారంట. మాకు కావాలి అనేసి వారణాసి మూవీకి సంబంధించి. ఆల్రెడీ వారణాసిలో మూవీ ప్రమోషన్ అనేది స్టార్ట్ అయిపోయిందంట భయ్య. ఇందులో అర్థం కాని విషయం ఏంటంటే 2027 ఏప్రిల్లో రిలీజ్ అవబోయే మూవీకి ఇప్పటి నుండి హడావుడి ఏంటి? సో బయట జనాలు ఏమంటున్నారంటే పాన్ ఇండియా మూవీ, పాన్ ఇండియా డైరెక్టర్, పాన్ ఇండియా హీరో కదా, మాక్సిమం ఆ రేంజ్ ఉంటుంది అని అంటున్నారు. ఓకే భయ్య, ఉండడం మంచిదే, కానీ అప్పుడెప్పుడో రిలీజ్ పెట్టి ఇప్పటి నుంచి హడావుడి చేయడం కరెక్ట్ కాదు కదా. ఇది నేను అంటున్న మాట కాదు, నార్మల్ ఆడియన్స్ అంటున్న మాట. ఏదేమైనా రాజమౌళి గారు సినిమా టైటిల్ అనౌన్స్ దగ్గర నుంచే ప్రమోషన్ మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తారు. ఫైనల్ గా ప్రమోషన్ అనేది పీక్ వెళ్ళిపోయి సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఎంత ప్రమోషన్ జరిగినా జరగకపోయినా రాజమౌళి గారు హిట్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తారు. ఒక కొత్త ధనాన్ని మన ముందుకు తీసుకొస్తారు. సో ఈ మూవీకైనా రేట్లు పెరగకుండా ప్రెసెంట్ రేట్ లో ఉంచేసి సినిమా రిలీజ్ చేస్తే బాగున్నాం. సో థియేటర్ వైజ్ గా, టికెట్స్ వైజ్ గా అండ్ ఓటీటీస్ వైజ్ గా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో తెలియచేయండి. ఇలాంటి అప్డేటెడ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై, థ్యాంక్ యూ అండ్ జై హింద్.